హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అదేంటి మధుప్రియ పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారా? కాదండి, ఆమె సోదరి శృతి ప్రియ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుంది. సుమన్ పటేల్ అనే వ్యక్తితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా శృతి ప్రియ అండ్ సుమంత్ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. అయితే ఈ విషయాలు మధుప్రియ బయటపెట్టింది. సింగర్ మధుప్రియ దగ్గరుండి మరి ఈ ఏర్పాట్లు చేసింది. తన చెల్లికి గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకొచ్చింది. ఇక అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది మధుప్రియ. ఇక ఆ పోస్ట్కి క్యాప్షన్గా ఫైనల్లీ చెల్లి మరిది, మిమ్మల్ని ఇలా చూడడం ఆనందంగా ఉంది అంటూ మురిసిపోయింది మధుప్రియ. బట్ ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యాల్లో వైరల్గా మారిపోయాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన మధుప్రియ ఆడపిల్లనమ్మ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 10 ఏళ్ల వయసులోనే ఓ స్టేజ్ షోలో ఈ పాట పాడి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత 2011లో దగ్గరగా దూరంగా సినిమాలో పెద్ద పులి అనే హుషారెత్తించే సాంగ్తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సౌఖ్యం, సరిలేరు నీకెవరు, బంగారాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర సినిమాల్లో మధుప్రియ పాడిన పాటలు సంగీత అభిమానులందరినీ కూడా ఉర్రూతలొగించేశాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీలో కూడా మధుప్రియ ఓ పాట పాడింది. అదేనండి, గోదావరి గట్టు మీద అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని ఆలపించింది కూడా మధుప్రియనే. ఇక మేల్ వర్షన్లో రమణ గోగుల ఈ సాంగ్ను ఆలపించారు. ఇక లేడీ వర్షన్లో మధుప్రియ పాడింది. అయితే ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మధుప్రియ. అయితే కొన్ని కారణాలతో అతని నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అండ్ కొంతమంది నెటిజన్స్ అక్క నీ పెళ్ళి ఎప్పుడు అని కూడా కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి మధుప్రియ మరోసారి పెళ్లి చేసుకుంటుందా లేదా తల్లిదండ్రులతోనే ఉంటుందా అనేది.